నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకోబోతున్నాం. అవును, ఇది విజయనగర సామ్రాజ్యం నాటి కథ. అప్పటి రాజుగారి కథ. ఇంకా ఆయన ఆస్థానంలో ఉండే ఒక మహా తెలివైన వ్యక్తి కథ. మరి ఆ రాజుగారెవరో తెలుసా? ఆయనే శ్రీకృష్ణదేవరాయలు. చాలా గంభీరంగా కిరీటం పెట్టుకుని రాజదుస్తుల్లో ఉండేవారట. ఆ మరి ఆ తెలివైన వ్యక్తి ఆయనే తెనాలి రామకృష్ణుడు. ఎప్పుడూ నవ్వుతూ కొంచెం సరదాగా కాని భలే తెలివైనవాడన్మాట. సరే, కథలోకి వెళ్దామా? రాజుగారి దగ్గర వాళ్ల పాతతరం వాళ్ళది ఒక చిత్రముండేది. చాలా పాతది, అపూర్వమైనది. ఓహో, ఆ చిత్రంలో ఒక రాణీ బొమ్మ ఉండేదట. ఆ రాణి మెడలో అబ్బో ఒక ముత్యం ఎంత బాగుండేదో. నిజంగా భలే మెరిసిపోతూ చాలా అరుదైన ముత్యమంటది. రాజుగారికి ఆ ముత్యమంటే చాలా ఇష్టం. రోజూ చూసుకునేవారు. మరి అంత ఇష్టమైనది కదా. అయితే ఒకరోజు పొద్దున్నే రాజుగారు ఆ చిత్రాన్ని చూడ్డానికి వెళ్లారు. వెళ్తే అక్కడ ఆ అందమైన ముత్యం లేదు, మాయమైపోయింది. అయ్యో, అంతేమా? రాజుగారికి పట్టరాని కోపం వచ్చేసింది. మరి రాదా? వెంటనే సైనికుల్ని, ఉద్యోగుల్ని అందర్నీ పిలిచి వెతకమన్నారు. అందరూ తెగ వెతికేశారు. ఇల్లంతా, ఆస్థానమంతా. అడిగారు కూడా అందర్నీ. కాని ఏం లాభం? ముత్యం దొరకలేదు. అసలు ఎవరు తీశారో కూడా తెలియలేదు. పాపం రాజుగారు చాలా నిరాశపడిపోయారు. అలాంటి టైంలోనే మన కథానాయకుడొచ్చాడు. ఎవరు? తెనాలి రామకృష్ణుడేనా? అవును, తెనాలి రామకృష్ణుడే. రాజుగారి బాధ చూసి ధైర్యంగా ముందుకొచ్చాడు. ఏమన్నాడు? మహారాజా, మీరు దిగులు పడకండి. ఆ ముత్యాన్ని నేను తెచ్చిస్తాను. నా దగ్గర ఒక ఉపాయముంది అన్నాడు భలే ధైర్యంగా. ఓహో, మరి ఏంటా ఉపాయం? వెంకనే రామకృష్ణుడేం చేశాడంటే ఆస్థానంలో ఒక చిత్రకళా పోటీ పెట్టించాడు. చిత్రకళా పోటీనా? ముత్యం బోతే పోటీలా? అక్కడే ఉంది అసలు తెలివి. పోటీ ఏంటంటే ఆస్థానంలో ఉండే సేనాపతి బొమ్మ గీయాలి. సరే, గీస్తారు. దానికేంటి? గీయడమే కాదు, ఆ సేనాపతి మెడలో ఒక హారం వేసి అందులో ఒక ముత్యం గీయాలి. అచ్చం పోయిన ముత్యంలాంటిదే గీయాలి. అది పోటీ. అబ్బా, భలే ఐడియా కదా. అంటే ఆ ముత్యం ఎలా ఉంటుందో తెలిసిన వాళ్లే కరెక్ట్గా గీయగలరు. సరిగ్గా చెప్పావు. చిత్రకారులందరూ కష్టపడి బొమ్మలు గీస్తున్నారు, రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కాని ఒక్క చిత్రకారుడు మాత్రం ఆ ముత్యం గీసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా, ఎక్కువ శ్రద్ధ పెట్టి, కొంచెం కంగారు పడుతూ గీస్తున్నాడు. ఓహో, రామకృష్ణుడు గమనించాడా? మరి గమనించకుండా ఉంటాడా? ఆయన కళ్ళు చాలా పదును కదా. అన్ని చిత్రాలు చూసుకుంటూ వచ్చి ఆ కంగారు పడుతున్న చిత్రకారుడు బొమ్మ దగ్గర ఆగిపోయాడు. ఆగేమన్నాడు? ఆ బొమ్మలో ముత్యాన్ని చూసి, అబ్బో, ఈ ముత్యం ఎంత నిజంగా ఉందో, అచ్చం మన పోయిన ముత్యంలాగే ఉంది. అది ఎలా ఉంటుందో నీకు బాగా తెలిసినట్టుంది అన్నాడు కొంచెం నొక్కి చెప్తూ. ఆ మాట వినగానే ఆ చిత్రకారుడికి గుండె జారిపోయింది. భయంతో వణికిపోయి తనే ఆ ముత్యాన్ని పొరపాటున అంటే ఆశపడి తీశానని ఒప్పుకున్నాడు. చూశారా పిల్లలు, తెనాలి రామకృష్ణుడు తెలివి ఎంత సులువుగా దొంగను పట్టేశాడో. అవును. తర్వాత రామకృష్ణుడు ఆ ముత్యాన్ని తీసుకునిళ్ళి రాజుగారికిచ్చాడు. రాజుగారైతే ఆహా ఎంత సంతోషించారో. రామకృష్ణుని భలే మెచ్చుకున్నారు. నీ తెలివికి సాటిలేదు రామకృష్ణ అని పొగిడారు. మరి ఆ చిత్రకారుణ్ణేం చేశారు? రాజుగారు పెద్ద మనసుతో ఆ చిత్రకారుణ్ణి క్షమించేశారు. పొరపాటు చేశావు, కాని ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు, నిజాయితీగా ఉండు అని మంచి మాట చెప్పారు. అంటే తెలివితేటలతో పాటు నిజాయితీ కూడా ముఖ్యమని చెప్పారన్నమాట. అవును, కథ బావుంది గదా. తెనాలి రామకృష్ణుడు తన తెలివితో ఇలాంటి సమస్యలే కాదు, ఇంకా ఎన్నో కష్టాలు తీర్చాడట. మరి పిల్లలు ఆలోచించండి, అసలు తెలివి అంటే ఏంటి? మంచి ఆలోచనలు రావటం మాత్రమేనా, లేక వాటిని రామకృష్ణుడిలా సరైన టైంలో ఉపయోగించడమా? ఆలోచించండి, సరేనా?